హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య వ్లాగ్స్. ఈరోజు నా పూజ సామాగ్రి అంతా క్లీన్ చేసుకున్నానండి. అయితే బాగా మెరిసిపోతున్నాయి. ఈ పౌడర్ వాడాను, అమరేశ్వరి అని, పీతాంబరి లాంటిదే, కానీ ఇది చేయి మండటం లేదు. ఈ పౌడర్ ముందైతే సోప్తో క్లీన్ చేసుకున్నాను. విమ్ సోప్ ఉంటుంది కదా, వేరుగా పెట్టుకొని ఒక సోప్ వేరుగా పెట్టేసుకుంటే జిడ్డు అది తోముపడని బాగుంటుంది. దీపం కుందులకి వాడింది కాకుండా వేరుగా పెట్టేసుకొని నీట్గా క్లీన్ చేసుకుని అప్పుడు ఈ పౌడర్తో జస్ట్ చేత్తోనే పామేసాను. పౌడర్ వేసి చాలా తెల్లగా వచ్చేయండి, కానీ ఇత్తడికి రాగికి బాగున్నాయి. ఇది రాగి బాగా వచ్చింది, ఇత్తడి కూడా చాలా బాగా వచ్చాయి. కుందులు చూడండి ఎంత బాగున్నాయి. కుందులన్నీ చాలా బాగా వచ్చాయి, చాలా ఈజీగా వచ్చేస్తాయి. వెంటనే ఇలా వేసిన వెంటనే షైనింగ్ వచ్చేసింది, మండలేదు చేయి కూడా. ఇదిగోండి ఈ పౌడరు అమరేశ్వరి అని హిందీలో ఉంది, తర్వాత ఇంగ్లీష్లో కూడా ఉంది. 60 రూపాయలండి ఈ ప్యాకెట్, 200 గ్రాములు వస్తుంది. కానీ చాలా బాగుంది. కొంచెం పౌడర్ వేసుకుంటే చాలు వీటన్నిటికి వచ్చేస్తుంది. ఈసారి ఎప్పుడైనా సరే తోముతుండగా కూడా తీద్దాం అనుకుంటున్నాను వీడియో. ఒకవేళ ఎవరైనా అలా కూడా తీయమంటే అప్పుడు కామెంట్ చేస్తే తప్పకుండా చేసి చూపిస్తాను. అయితే వెండి సామాన్లకి అయితే పనిచేయదండి, దానిపైన చూపించారు కానీ వెండి షైనింగ్ లేదు. వెండికైతే నిమ్మకాయ సబీనతో బాగా వస్తాయి, ఇతర సామాన్లు వస్తాయి, కానీ ఇదైతే ఇంకా ఈజీ అనమాట. చాలాసార్లు వచ్చింది. ఇప్పటికి నేను చాలాసార్లు వాడాను. ఇన్ని కుందులు తోముతుంటాను, 3 రోజులకు ఒకసారి అట్లాగా. చాలా సార్లకి వచ్చింది. ఇంకా ఉంది, చాలా కొంచెం వేస్తే చాలు వచ్చేస్తాయి బాగా వైట్గా. ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి. ఎక్కడైనా డిపార్ట్మెంట్ స్టోర్లో దొరుకుతుంది అమరేశ్వరి అని. పీతాంబరిలా ఉంది కానీ చేయి మండటం లేదు, ఇది గుర్తుంచుకోండి. ఇది కొన్ని శంకు చక్ర కుందులు, తర్వాత కామాక్షి కుందులు, తర్వాత మా నార్మల్గా 5 కుందులు ఒత్తులుంటాయి కదా, అవి ఇత్తడికి రాగికి బాగుంటాయి. మనకి ఎక్కువ సామాన్లు ఉండేటప్పుడు ఈజీగా అయిపోతే మనకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది కదా. పీతాంబరి అయితే కొంచెం చేతులు మండుతాయి. ఒకవేళ మీకు ఎవరికైనా ఈ పౌడర్ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కుంటారని చెప్తున్నాను. దేవుడి సామాగ్రి క్లీన్ చేసుకున్న వాళ్ళకి ఈజీ ఉంటుంది. ముందైతే చక్కగా సోప్ కానీ లేదంటే విమ్ లిక్విడ్తో కానీ వాష్ చేసుకొని తర్వాత ఈ పౌడర్ యాడ్ చేసుకోండి. చేత్తోనే జస్ట్ రుద్దేస్తే చాలు, స్మూత్గానే క్లీన్ అయిపోతుంది. మీకు ఎవరికైనా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో. ఈరోజు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మరీ థ్యాంక్ యూ. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ అందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ చెప్తున్నానండి. అయితే వీడియో అయితే కొంచెం పూర్తిగా చూడండి ఎలా వచ్చాయో. వెండికి అయితే మాత్రం అంత బాగుండవు. ఇదిగోండి వెండి గ్లాసు ఇవి ఈ చిన్న గిన్నెలు ఉన్నాయి కదా, ఇలాంటివి నా దగ్గర 5 గిన్నెలు అలా ఉన్నాయి. అభిషేకానికి విగ్రహాలకి, అమ్మవారి విగ్రహాలకి అవి చేసుకోవడం బాగుంటాయని కొనుక్కున్నాను. ఇలాంటి బిందులు అవి అయితే మనకి ఎక్కువగా అభిషేకం చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటాయి కదా. గంధం వాటరు, తర్వాత విభూది వాటరు, లేదంటే పసుపు, కుంకుమ, పాలు, లేదంటే పంచామృతాలు అన్నీ ఒకే క్వాంటిటీలో మనకు తీసుకోవడానికి బాగుంటాయి. అందుకోసం ఎవరైనా ఒకవేళ అభిషేకాలు చేయాలనుకుంటే చక్కగా ఇలాంటి గిన్నెలు ఒకేలాంటివి తీసుకోండి, చక్కగా బాగుంటాయి, మనకి లెక్కగా అనిపిస్తుంది. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో అయితే పూర్తిగా చూడండి, చిన్నది కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.